సుప్రీంకోర్టు కమిటీ హైదరాబాద్లో బిజీగా ఉంది. తాజ్ కృష్ణ హోటల్ నుంచి చైర్మన్ సిద్ధాంత దాస్ సభ్యులు ఉదయం 10 గంటలకు హెచ్సియుకు వెళ్లారు. కంచెగచ్చిబౌలి భూముల్లో ఏం జరిగిందనే అంశాన్ని నిశితంగా పరిశీలించారు. ఆ భూములకు సంబంధించి వివరాలను సేకరించారు. అక్కడి నుంచి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి బయలుదేరారు. భవనంలో అధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఆ తర్వాత విద్యార్థుల కమిటీతో సమావేశం అవనుంది. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్కు కమిటీ వెళ్లనుంది. అక్కడ మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం కమిటీ సభ్యులతో సమావేశమవుతోంది. కంచెగచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన గురించి చర్చిస్తారు. అసలు హెచ్సియులో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితుల గురించి కమిటీకి హరీష్ రావు బృందం నివేదిక అందజేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ నడి తెలుసుకుందాం. రంజిత్, చెప్పండి, సుప్రీంకోర్టు కమిటీతో హరీష్ రావు బృందం భేటీకి నేపథ్యంలో హెచ్సియు దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెజెంట్? సాయిమాధవి, దాదాపు ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతానికి ఇక్కడికి చేరుకున్న ఈ సుప్రీంకోర్టు కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ దాదాపు 1.5 గంటల వరకు వచ్చేసి ఇక్కడ మొత్తం పర్యవేక్షించారు. ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడికి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ కావచ్చు, విద్యార్థి సంఘాలు ఎవరు కూడా ఆ లోపలికి వెళ్లకుండా ఓన్లీ పోలీస్ బలగాల మోహరింపుతోనే వచ్చేసి అక్కడ మొత్తం కూడా పర్యవేక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే దాదాపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే వాళ్ళు వివరణ ఇచ్చారో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ ప్రకారం సుప్రీంకోర్టు ఇక్కడికి వచ్చిన కమిటీ వచ్చేసి ప్రతిదీ కూడా విశదీకరించి అంటే క్షుణ్ణంగా వచ్చేసి పరిశీలించారు. అంటే ఈ అటవీ ప్రాంతం వచ్చేసి ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది, ఇప్పటి వరకు ఎంత ఉంది, దీనివల్ల వచ్చేసి అంటే ఎన్ని వన్యప్రాణులు వచ్చేసి అంటే ఇక్కడ నుంచి అంటే ఎండిపోవడానికి ఆల్రెడీ గత 3 రోజులుగా వచ్చేసి జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇవి చనిపోవడానికి గల కారణాలు అన్నింటిని కూడా వీళ్ళందరూ అంటే ఇక్కడ ఉన్న విద్యార్థి సంఘాలు కావచ్చు వాళ్ళందరూ కూడా నివేదిక ఇవ్వడానికి ఒక సలహాలు రెడీ చేసుకుంటే వాళ్ళందరినీ కూడా అంటే ఇక్కడ పోలీస్ బందోబస్తు ప్రొటెక్షన్ సరిపోదు, ఇక్కడ గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక నెపంతోనే వచ్చేసి ఇక్కడ నుంచి పోలీస్ అధికారులు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం అధికారులు కావచ్చు దాని డైవర్షన్ పాలిటిక్స్ లాగా వచ్చేసి ఇక్కడ ఓన్లీ సుప్రీంకోర్టు అధికారులు ఇక్కడికి వచ్చేసి దాన్ని వివరంగా చూసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ నుండి నేరుగా వచ్చేసి ఎంసీహెచ్ఆర్డీ భవనానికి వెళ్ళి ఆ భవనంలో అధికారులతో మాట్లాడిన అనంతరం 5 విద్యార్థుల కమిటీని వచ్చేసి ఏర్పాటు చేశారు. ఆ 5 విద్యార్థుల కమిటీ వచ్చేసి వాళ్ళు నివేదిక వచ్చేసి ఇవ్వాలని కోరారు. అదేవిధంగా వచ్చేసి ఈ నెల 16లోగా సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్న ఈ సెంట్రల్ అంటే సాధికారత కమిటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా 16లోగా ఇవ్వాలి. దానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు వచ్చేసి ఒక నివేదిక ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి ఇక్కడ అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తరపున వచ్చేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం కూడా విద్యార్థుల తరపున ఉండి ఖచ్చితంగా ఇక్కడ ఈకో పార్కును ఏర్పాటు చేస్తాం, విద్యార్థులకు సంబంధించిన యూనివర్సిటీని ఖచ్చితంగా కాపాడుకోవాలని ఇచ్చిన హామీతో వచ్చేసి ప్రతి ఒక్కరంటే విద్యార్థులు సైతము ప్రొఫెసర్లు సైతం కూడా ఖచ్చితంగా ధీమాగా ఉన్నారు. అంటే ఎట్టకేళ్లకు ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం నిన్న చూసినట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఒక తప్పుదో పట్టించే ప్రభుత్వానికి చెంపపెట్టులాగా వచ్చేసి నిన్న రాత్రి 7 గంటల సమయంలో జింక చనిపోతే దాన్ని ఎక్కడైతే ఏఐ ద్వారా వచ్చేసి క్రియేషన్ చేసిన అంటనే దానితోనే ఒక పేపర్ని ఆధారంగా తీసుకొని దాని మీద డేట్ని మెన్షన్ చేస్తూ కూడా ఒక వీడియో చిత్రీకరించి విద్యార్థులు పంపించిన సంఘటనలు ఉన్నాయి. అంటే కేవలం నిజాలని బట్టబయలు చేయకుండా గోప్యంగా ఉంచడానికే ఇక్కడ స్థానికంగా పోలీసులను దానికి అదునుగా తీసుకొని పోలీసుల మధ్యన వ్యవహరిస్తూ వాళ్ళ యొక్క గోప్యాలు అంటే వాళ్ళు చేసే దందాన్ని వాళ్ళు చేసే రియల్ ఎస్టేట్కు సంబంధించిన దానిని అడ్డంగా పెట్టుకోవడానికి చేస్తున్నారు సాయిమాధవి. దాంతో పాటుగా ఎట్టకేళ్లకు ఈరోజు వచ్చిన సుప్రీంకోర్టుకు విద్యార్థులన్నీ కూడా విశదీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాంతో పాటుగా వచ్చేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన అంటే దానిపైన పోరాటం కావచ్చు, గతంలో ఉన్న కోర్టుల కేసు కావచ్చు, ప్రస్తుతం దీనికి డీప్లాంటేషన్ చేసిన విధానం కావచ్చు,
ప్రతి దానిపైన క్షుణ్ణంగా చెప్పడానికి కూడా ఒక నివేదిక తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ నెల 16వ తారీఖు వరకు సమర్పించిన నివేదికలో విద్యార్థులకు కావచ్చు, యూనివర్సిటీకి కావచ్చు, ఖచ్చితంగా కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాయి మాధవి. రైట్ రంజిత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.